పరిశుద్ధ గ్రంథంలోంచి లేవియ కాండం 19వ అధ్యాయము 9 నుంచి మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్యం అందిస్తుండగా మాతో మాట్లాడమని, నీ వాక్కులు మాకు వినిపించమని, నీవే ఘనత పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి యొక్క చదవబడిన లేఖన భాగంలో కొన్ని కట్టడాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని కూడా పాటించమని దేవుడు 19వ వచనంలో మనకు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, 19వ వచనంలో, మీరు నా కట్టడలను ఆచరింపవలెను, మీరు నా కట్టడలను ఆచరింపవలెను. ఏమిటి కట్టడ అంటే, నిజంగా భూమి పంట పొలాలు వేసుకుంటున్న వారందరికీ దేవుడు మాట సెలవిస్తూ ఉన్నాడు. పంట పొలాలు వేసుకుంటున్న వారందరికీ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడు ఇక్కడ? మీరు మీ భూమి పంటను కోయినప్పుడు, భూమి పంటను కోయినప్పుడు అంటే వరి పంట కోస్తున్నప్పుడు, ఇంకా వేరే ఏ పంటనైనా సరే, ఇక్కడ మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫల వృక్షముల తోటను పరిగెను కూర్చుకొనకూడదు, ఇంకా నీ ఫల వృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. ఎవరికి విడిచిపెట్టాలంట? పరదేశులకు, బీదలకు వాటిని విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలంట? పరిగ కదా, పండ్లు అన్నీ పూర్తిగా మీరే తీసుకోకూడదంట. పంటలో అక్కడక్కడ పేదలకు బీదలకు దొరికేటట్టు మీరు అది చూసుకోవాలని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా చెయ్యాలి. ఎందుకంటే మీకైతే పొలం ఉంది, పంట పండించగలుగుతారు. పరదేశులకి ఒకవేళ వాళ్ళకి పంట లేకపోతే, వాళ్ళకి పొలం లేకపోతే, బీదలకు పొలం లేకపోతే వారు ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు వారి కోసము మీరు అంతా సమకూర్చుకోకుండా అక్కడక్కడ పరిగెను విడిచిపెట్టాలి అంటాడు. హల్లెలూయా. అక్కడక్కడ పరిగెను, ఒకవేళ పండ్ల పొలాలు వేస్తే కనుక పండ్లు కూడా అక్కడక్కడ 2-3 అక్కడ పడేటట్టు చూసుకోవాలన్నట్టు. వాళ్ళకి కూడా ఆహారముగా మీరు సహాయం చేసేవారు ఉండాలన్నట్టు. అంటే దయగల మనసు మనకు ఉండాలి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దయగల మనసు మొత్తం మనమే సమకూర్చుకొని పేదలకు బీదలకు మన పొలానికి వచ్చినప్పుడు వారికి ఏమీ దొరకకుండా చేయకూడదు. నిజంగా మనము బైబిల్లో చూస్తే గనక మోయాబు దేశం నుండి వచ్చిన రూతమ్మని మనం చూస్తే గనక, బోయాజ్ అనే ఆ యొక్క వ్యక్తి పంట పొలంలోనికి వెళ్ళి ఆమె పరిగె ఏరుకున్నట్టుగా వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. ఆమె పరిగె వేరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా మోయాబు దేశానికి నయోమి ఆమె కుటుంబము సమృద్ధి గల వారుగా మోయాబు దేశానికి వెళ్ళారు. కానీ బెత్లెహేముకు వచ్చినప్పుడు వారు నిజంగా ఏమీ లేని వారుగా ఉన్నారు. మొదటగా వారు వెళ్ళినప్పుడు నలుగురుగా వెళ్ళారు. భర్త, భార్య, 2 కుమారులు కలిసి వెళ్ళారు. ఒక కుటుంబంగా వారు వెళ్ళారు. మళ్ళీ అక్కడ వాళ్ళ కొడుకులకు పెళ్లి చేశారు. 2 కోడళ్ళు కూడా వచ్చారు. మొత్తము కుటుంబం ఎంతమంది? హల్లెలూయా. చెప్పండి, ఒక్కరన్నా గట్టిగా నోరు తెరిచి చెప్పండి. ఎంతమంది? 6 మంది. ఎంతమంది? 6 మంది. భర్త, భార్య, 2 కొడుకులు, 2 కోడళ్ళు, 6 మందిగా అక్కడ ఉన్నారు. అయితే బెత్లెహేముకు వారు తిరిగి వచ్చినప్పుడు ఎంతమందిగా ఉన్నారు అంటే కేవలం 2. ఎంతమంది? 2. ఎవరు? నయోమి, ఆమె చిన్న కోడలు రూతు.
నిజంగా వారి పరిస్థితి ఎలా ఉంది అనంటే పేద స్థితిలోకి వెళ్ళారు, బీద వాళ్ళుగా ఉన్నారు. నిజంగా వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆమె అంటున్న మాట ఏంటంటే, ఒకసారి ఆ మాట చదువుదాం. రూతు గ్రంథం 1 పరిశుద్ధ గ్రంథంలోంచి రూతు గ్రంథం 1 అధ్యాయము 21వ వచనం. రూతు గ్రంథం 1 అధ్యాయము 21వ వచనం చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గల నానినై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచునని వారితో చెప్పాను. నిజంగా దేవుడు ఇక్కడ ఆమెనేమి బాధపరచలేదు. ఎందుకంటే వెళ్ళకూడని చోటుకు ఆమె వెళ్ళింది. వెళ్ళకూడని చోటుకి ఆమె వెళ్ళి మరి రిక్తురాలుగా రావాల్సి వచ్చింది. పేద స్థితిలోకి వెళ్ళాల్సి వచ్చింది, బీద స్థితిలోనికి వెళ్ళవలసి వచ్చింది. సో ఆమె అంటున్న మాట ఏంటంటే, నేను సమృద్ధి గలదాన్ని వచ్చి తిని, రిక్తురాలుగా, సమృద్ధి గలదాన్ని వెళ్ళి తిని రిక్తురాలినిగా వచ్చి తిని, అంటే ఏమీ లేని దానిగా వచ్చి తిని అని అంటుంది. సమృద్ధితో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చింది. అంటే వారు ఇప్పుడు పేద స్థితిలో ఉన్నారు. ఎవరు? నయోమి, ఆమె కోడలు రూతు. సో వారి పరిస్థితి ఏంటి అంటే, ఇక ఎవరో ఒకరు పొలంలోనికి వెళ్ళి పరిగ ఏరుకొని వాటి ద్వారా వచ్చే ఏదైతే ఫలం ఉందో దాన్ని తిని మరి జీవనం గడపాలన్నదే వారి ఉద్దేశం. సో అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీ పొలము పంటలో పరిగను మీరు విడిచిపెట్టాలి, మొత్తము మీరే సమకూర్చుకోవద్దు. ఎందుకంటే దేశంలో అందరూ ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, దిక్కులేని వారు ఉన్నారు, పరదేశులు ఉన్నారు. కాబట్టి వారిని కూడా మనము దయతో చూడాలి. హల్లెలూయా. దయతో చూడాలంటే పరిగ అనేది అక్కడక్కడ రాలిపోయినప్పుడు, పడిపోయినప్పుడు దాన్ని సమకూర్చుకొనక వారి కొరకు మనము విడిచిపెట్టాలి. హల్లెలూయా. వారి కొరకు మనము విడిచిపెట్టాలి. నా చిన్నతనంలో నేను చూశాను. ఏంటి అంటే, ఎవరైతే బుడ్డల కట్ట పెరుగుతారో దాన్ని మరలా ఆ పొలంలోనికి వెళ్ళి పేదవాళ్ళు, వేరే మరి లేని వారు వెళ్ళి ఆ దోగి పొలాన్ని తవ్వి ఆ బుడ్డలు తీసుకొని వచ్చి వాటితో జీవనం గడుపుకునేవారు కొంతమంది. అంటే ఇట్లా రకరకాలుగా మరి ఆ బుడ్డల పంట అయితేనేమి, ఇంకా రకరకాల పంటలు, ఆ పంటల్లో ఏదైతే దొరుకుతుందో మరి దాన్ని తీసుకొని తినేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దేశంలో మరి పేదలు, బీదలు, పరదేశులు, దిక్కులేని వారు కదా ఉన్నారు. కాబట్టి వారి విషయంలో ఎవరైతే సమృద్ధి కలిగి ఉన్నారో కదా, ఎవరైతే పంట పొలాలు ఉన్నాయో పంటను వేసేవారు, ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నిజంగా ఆ దినములో మరి బోయాజ్ అనే వ్యక్తి ఆమె మీద దయ చూపాడు. ఎవరి మీద? రూతు మీద దయ చూపాడు. కాబట్టి వారి పొలంలో, ఆయన పొలంలో ఈమె పరిగ ఏరుకోగలిగింది. వారి జీవనము మరి ముందుకు కొనసాగినట్టుగా మనం చూస్తున్నాం. వారి జీవనము ముందుకు కొనసాగినట్టుగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో అందుకే దేవుడు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఏమనంటే, నీ కోతలో పరిగను ఏరుకొనకూడదు, నీ ఫలవృక్షముల తోటలో పరిగను కూర్చుకొనకూడదు. అక్కడక్కడ పడిగిన పండ్లను, అక్కడక్కడ పడిగిన పరిగను మీరు ఏరుకోకుండా, అంత మీకే సమకూర్చుకోకుండా పేదల కొరకు, దిక్కులేని వారి కొరకు కూడా మీరు విడిచిపెట్టాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నిజంగా రూతు ఆ విధంగా బోయాజు పొలంలోనికి వెళ్ళింది కాబట్టి ఆ పరిగ ద్వారా కూడా వారి జీవనము కొనసాగించగలిగినారు. సో దేవుని సంగమా, దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, మనుషులలో దయ, జాలి, కరుణ అనేది ఉండాలి అంటాడు. కఠిన మనసు ఉండకూడదు. హల్లెలూయా. మొత్తం నేనే తినాలి, నేనే సంపాదించుకోవాలి, నేనే ఆనందించాలి అనేది మనకు ఉండకూడదు. పేదలను, బీదలను, పరదేశులను కూడా మనము
చూడాలి, వారి కొరకు కూడా కొంత విడిచిపెట్టాలి అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా దేవుడు 19వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, నా కట్టడలను మీరు ఆచరించవలను అంటాడు. నా కట్టడలను మీరు ఆచరించవలను అంటాడు. సో కాబట్టి ఆ విధంగా మనము పరదేశులకు, బీదలకు ఆ విధంగా మరి దయ చూపాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా కింది భాగంలో మనం చూస్తే, నేను మీ దేవుడనైనా యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు కదా. ఏమంటున్నాడు తర్వాత భాగంలో? మీరు దొంగిలింపకూడదు. నిజంగా సహాయం చేసేవారు, చేయగలిగిన స్థితి ఉన్నవారు ఆ విధంగా పరిగె విషయంలో మీరు ఆలోచన చేస్తే కనుక దొంగతనం అనేది జరగకుండా ఉంటుంది. దొంగతనం అనేది జరగకుండా ఉంటుంది. మొత్తం మీరే సమకూర్చుకుంటే దొంగలు మరి దొంగతనం చేయక తప్పదు మరి వాళ్ళకు. కాబట్టి అలా కాకుండా ప్రతి విషయంలో మనము దేవుడు చెప్పిన రీతిగా ఆలోచించాలి. దొంగతనం చేసేవారు కూడా దొంగతనము చేయొద్దు అంటాడు కదా. దొంగతనము చెయ్యొద్దు. ఇది ఆజ్ఞలలో కూడా ఆజ్ఞగా ఉంది కదా, దొంగిల్లకూడదు అని. నిర్గమకాండంలో దేవుడు ఆ మాట సెలవిచ్చాడు. ఇది మరి 8వ ఆజ్ఞగా దేవుడు మనకు రాసి ఇచ్చాడు. 8వ ఆజ్ఞగా దేవుడు మరి ఆజ్ఞగా ఇచ్చాడు. ఎందుకు ఈ మాట మరి దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడంటే, ఈ దినాల్లో చూడండి దొంగతనాలు చాలా భయంకరంగా జరుగుతున్నాయి కదా. దొంగతనాలు సిటీలో మనం చూస్తే అలా బైక్ మీద వచ్చి బంగారు చైన్లు ఇలా లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు, తెంచుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎవరి ఇంట్లో అయినా తాళం వేసి ఒకవేళ వారు వేరే ఊరికి వెళ్ళి ఉంటే గనక, వేరే దగ్గరికి వెళ్ళి ఉంటే గనక ఆ ఇండ్లలో పడి బంగారు నగలు, డబ్బు తీసుకొని బయటికి మరి పోయిన వారు ఎన్నో వార్తలు మనం వింటున్నాం. అందుకే దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చే కట్టడ, మనకిచ్చే నిబంధన, మనకిచ్చే క్రమం అనేది చాలా మరి మేలుకరమైనదని మనం గుర్తించాలి. దొంగతనం వలన మరి ప్రమాదాలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా ఈ దినాల్లో దొంగతనం చేసే వాళ్ళు దొంగతనం చేస్తున్నారు, కానీ ఒకవేళ పట్టుబడితే ఏమవుతుంది? జైల్లో పడతారు. జైల్లో పడతారు. అక్కడ 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 14 ఏళ్ళు కదా కారాగార శిక్ష, ఇక లైఫ్ టైం శిక్షలు కూడా చాలా పడుతున్నాయి. ఆ శిక్షల ద్వారా, ఈ దొంగతనం ద్వారా వాళ్ళని ఏం చేస్తున్నారంటే, ఎక్కడ భయంకరమైన నొప్పి వస్తుందో అక్కడే కొడుతున్నారు. ఎక్కడ కొడుతున్నారు దొంగల్ని? ఈ అరికాల్లో కొడుతున్నారు, మోకాల్లో కొడుతున్నారు, అరచేతిలో మరి కొడుతూ ఉన్నారు. అంటే వాళ్ళను నిజంగా చెప్పాలంటే పనికి రాకుండా చేస్తూ ఉన్నారు, పనికి రాకుండా చేస్తూ ఉన్నారు. అలాంటి స్థితికి దేవుని పిల్లలుగా మనం వెళ్ళకూడదు అంటున్నాడు దేవుడు. అలాంటి స్థితికి మనము వెళ్ళకూడదు. కష్టపడి మనం పని చేయాలి, కష్టపడి పని చేయాలి, కానీ దొంగతనము చేయకూడదు, బొంకకూడదు అని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. చేసిన తప్పును మళ్ళీ కప్పిపుచ్చొద్దు కదా, చేసిన తప్పును మళ్ళీ కప్పిపుచ్చొద్దు. ఇంకా ఏమంటున్నా చూడండి, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడుట ఎంత భయంకరమో మనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది మనమందరము. దయచేసి ఒకరు అందరం లేచి నిలబడదాం, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
మరలా కూర్చుందాం. ఒక్కసారి నిజంగా ఎందుకు ఇలా అంటే కొంచెం మెలకువగా ఉండడానికి. హల్లెలూయా. కొంచెం కాళ్ళు కూడా సడలింపు వస్తాయి, అంతా సెట్ అవుతుంది కాబట్టి ఇంకా నిద్రపోవడానికి అవకాశం ఉండకుండా. హల్లెలూయా. చక్కగా వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి. సో ఈ క్రమంలో కూడా మనం దేవుని స్తుతిస్తున్నాం, అది కూడా గుర్తించాలి కదా. పాట పాడుతున్నాం కదా, లేచి మనం ఊరుక ఉండట్లేదు, పాట పాడి దేవుని గణపరుస్తున్నాం అని కూడా గుర్తించాలి. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనితో ఒకడు అబద్ధం ఆడొద్దని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా సామెతల గ్రంథంలో మనం చూస్తే అబద్ధం ఆడుట గురించి మనం చూస్తే కనుక, అబద్ధములాడువాడు తప్పించుకొనడు, అబద్ధములాడువాడు నశించును, అబద్ధములాడుట మరి నిజంగా ప్రాణానికే ప్రమాదం అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే కనుక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో, మనము ఒకరికొకరు అవయవములు అయి ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని మీలో ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. అబద్ధం ఆడకూడదు. ఏమంటున్నాడు? అబద్ధము ఆడకూడదు. నిజంగా అబద్ధం ఆడిన అననీయ సఫీరలు ఏమైపోయారు? ప్రాణాలనే కోల్పోయారు. ఏమైపోయారు? ప్రాణాలనే కోల్పోయారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకే. అందరూ చెప్పండి చేతులెత్తి, బోలో యేసు మహారాజుకే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనితో ఒకడు అబద్ధము ఆడకూడదని మనం గుర్తించాలి. దొంగిలకూడదు, బొంకకూడదు కదా, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఇంకా 12వ వచనం చూడండి, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చెయ్యకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను కదా. దేవుని నామమును బట్టి నిజంగా కొన్నిసార్లు కొన్నిటిని ఒప్పించడానికి, కొన్నిటిని నమ్మించడానికి మనము దేవుని కూడా మధ్యలోకి తీసుకొస్తూ ఉంటాం. కొంతమంది అంటారు, బైబిల్ పట్టుకో, నువ్వు తప్పు చేయలేదంటే బైబిల్ పట్టుకో, రా చర్చి కట్ట ఎక్కు అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఇంకా దేవుని తోడు, ఏమంట దేవుని తోడు, కొంతమంది అమ్మ తోడు అంటారు, కొంతమంది నాన్న తోడు అంటారు కదా. ఇంకా కొంతమంది ఏమో దేవుని తోడని ఇట్లా ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, అలా ప్రమాణం చేసి దేవుని నామాన్ని అపవిత్రపరచకండి అంటుంది. ఏది ఏమైనా మీరు చూసుకోవాలి, ఏదైనా దేవునికి అప్పచెప్పాలి, ప్రార్థనలో దాని విజయాన్ని సంపాదించుకోవాలి, కానీ ప్రార్థనతో ప్రతిఫలం తీసుకురావాలి. కానీ మీరే కదా, మీకు మీరే కొట్లాడి, మీకు మీరే చర్చి కట్ట ఎక్కువ, బైబిల్ పట్టుకో, ఇలాంటివి చేయకూడదు. దేవునికి అవమానము తీసుకురాకూడదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రార్థనలో పోరాడాలి. ఏదైనా సమస్య వచ్చిందంటే నువ్వు ప్రార్థనలో దేవునికి అప్పగించాలి. దేవా, ఇది నా పరిస్థితి, పలానా వ్యక్తి నాకు మోసం చేస్తున్నాడు, నా పొలంలో నాకు సరిభాగం ఇవ్వట్లేదు, నీవే నాకు న్యాయం తీర్చని దేవునికి ప్రార్థించాలి. దేవుడు కార్యం మొదలు పెడతాడు. హల్లెలూయా. దేవుడు కార్యము మొదలు పెడతాడు. కొంతమంది చూస్తున్నారో చూడలేదో కానీ దేవుడు మన మధ్యలో చాలా ప్రభావంతో మన మధ్యలోకి వస్తూ ఉన్నాడు. ఆయన తన కార్యము చేయడానికి. నిజంగా ఒక పాట భక్తుడు పాడతాడు, ఏమనంటే, కనులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటను కదా. కొంతమంది మనం చూడలేకపోతున్నాం. నిజంగా దేవుడు చాలా ప్రభావంతో మన మధ్యలో కదులుతూ ఉన్నాడు. నిజంగా దేవుడు కదులుతూ ఉన్నప్పుడు దయ్యపు శక్తులు వణికిపోతున్నాయి. ఏ మనిషినైతే రోగము పాలు, వ్యాధి పాలు, సమస్యకు, ఆటంకానికి కదా, నడవలేని స్థితికి గురి చేస్తున్నాయో ఆ దురాత్మలు దేవుడు ఎప్పుడైతే ప్రభావంతో కదులుతున్నాడో ఆ దయ్యపు శక్తులు గడగడ వణుకుతూ ఏడుస్తూ పారిపోతున్నాయి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా కన్నులుండి మనం చూడలేకపోతున్నాం దేవుని మహిమను. భక్తుడు అంటున్నాడు, నీ సన్నిధికి వచ్చినప్పుడు నేను నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది అంటాడు. నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. నిజంగా నువ్వు ఆశ కలిగి దేవుని చూడాలనుకుంటే
దేవుడు నీకు కనబడతాడు, ప్రత్యక్షమవుతాడు. మనం కనులుండి చూడలేకపోతే నిజంగా మనం గుడ్డివారికే లెక్క అవుతాం, గుడ్డివారి కిందకే లెక్క అవుతాం. అలా కాకుండా దేవుని ప్రభావాన్ని మనం చూడాలి, దేవుని బలమును మనం చూడాలని దేవుడు హెచ్చరిక చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినిచిన ప్రతి విషయం, ప్రతి ఒక్కరు కూడా నిజంగా అననీయ సఫీరాలు ఎందుకు ప్రాణాలను కోల్పోయారంటే దేవుని యొక్క శక్తివంతమైన ప్రభావం అక్కడ మరి కదిలింది అని మనం గుర్తించాలి. పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రభావంతో కదిలాడు. అక్కడ అంటున్న మాట, మీరు మనుషులతోనే కాదు, సరాసరి దేవునితోనే మీరు అబద్ధం ఆడారు. ఎందుకు సాతాను మీ హృదయాన్ని ఆ విధంగా ప్రేరేపించింది అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆ హృదయ రహస్యాలను ఎరగాలంటే పరిశుద్ధాత్ముడు ప్రభావంతో కదులుతున్నాడు కాబట్టి ఆ హృదయ రహస్యాలు పేతురు గారు గ్రహించగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించను. చూడండి, అబద్ధమే చిన్నదే అనుకుంటాం, కానీ ఆ అబద్ధం ద్వారా కూడా ప్రాణాలను కోల్పోతామని మనం గుర్తించాలి. అబద్ధం ఆడుట కూడా మనం జాగ్రత్త ఉండాలి కదా. ఏమంటున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా? మీరు అబద్ధమాడుట మాని మీలో ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడాలి. అబద్ధ ప్రమాణాలు కూడా మనము చేయకూడదు. దేవుని నామానికి అవమానం తీసుకురాకుండా మనం చూసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా కింది భాగంలో చూడండి, 13వ వచనం, నీ పొరుగువాన్ని హింసింపకూడదు. ఈ దినాల్లో బలం ఉందని, ఆస్తి ఉందని, నోరు ఉందని చాలా భయంకరంగా మరి ముందుకు వస్తూ ఉన్నారు. పేదల మీదకి, దిక్కులేని వారి మీదకి కదా, నోరు మెతక ఉన్న వారి మీదకి చాలా భయంకరంగా లేస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నది ఏంటంటే, నీ పొరుగువాన్ని హింసింపకూడదు, హింస చేయకూడదు. ఏది ఆయనకు సరై ఉన్నదో అది దానికి నువ్వు చక్కగా న్యాయంగా పంచుకో, దేవుడు దీవిస్తాడు. దేవుని మీద ఆశ కలిగుండు, నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. ఏదైనా మనకు దేవుడు ఇవ్వాలి, కానీ అన్యాయంగా మోసపూరితంగా ఒకరిది లాక్కొని ఒకరిని కదా హింసించడము, బాధ పెట్టడము, భయంకరంగా వేధించడము ఇది సమంజసం కాదు. దేవుని చిత్తానికి ఇది కరెక్ట్ కాదంటున్నాడు దేవుడు. ఎవరిని కూడా హింసించడానికి వీల్లేదంటున్నాడు దేవుడు. నీవు మనిషే, అతడు మనిషే కదా, నీవు మనిషే, అతడు మనిషే. చూడండి, మనిషే హింసించుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే దేవుని కట్టడను నువ్వు మర్చిపోతున్నావు, దేవుని కట్టడను నువ్వు మర్చిపోతున్నావు. దేవుడు చెప్పింది చేయకుండా నీవు నీ సొంత ఆలోచనతో వెళ్తున్నావు కాబట్టి అక్కడ సమస్య అనేది వస్తుంది. ఒకరిని హింసించడానికి నువ్వు ముందుకు వెళ్తున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు హింస చేయకూడదు కదా, హింస చేయకూడదు అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఎలా హింసిస్తావు? వాక్యం ఏమంటుంది? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమంటుంది, కానీ హింసించమని చెప్పట్లేదు, హింసించమని చెప్పట్లేదు. ఇది మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందరి చేతులు ఎత్తుదామా? హల్లెలూయా. అందరి చేతులు ఎత్తుదాం. బోలేసు మహారాజుకి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. దయచేసి చేతిలో సెల్లులు ఉండనియకండి, చేతిలోకి మొబైల్ తీసుకోకండి. బైబిల్ ఉండాలి, బైబిల్ తెరిచి చూడండి. చేతులకి ఎవరి దగ్గర మొబైల్ చేతులకి తీసుకోకండి, జాగ్రత్త. దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా వినాలి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా దేవుడు సెలవిస్తున్న మాట, ప్రతి విషయంలో నా కట్టడ అనేది నువ్వు మర్చిపోకూడదు అంటున్నాడు కదా. హింస అనేది చేయకూడదు. నువ్వు మరిచావా కట్టడ,
దేవుడు ఏదైతే సెలవిచ్చాడో, ఆజ్ఞ కానీ, కట్టడ కానీ, నియమం కానీ, నిబంధన కానీ, దాన్ని నువ్వు మరిస్తే హింస మొదలవుతుంది. దాన్ని పాటిస్తే ప్రశాంతత ఏర్పడుతుంది. హల్లెలూయా, ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి దేవుని పిల్లలముగా ప్రశాంతత, సమాధానం నెలకొల్పాలి. కానీ హింస అనేది చెలరేగకూడదు. హింస అనేది చెలరేగకూడదు. ఇది మనం గుర్తించాలి. హింస ఎందుకు వస్తుంది? నువ్వు దురాశకు వెళ్తేనే వస్తుంది. దురాశకు ఎందుకు వెళ్ళాలి? నీది ఏదో అదే ముందుకు కొనసాగాలి. వేరే వాంది ఆశించకూడదు. ఖచ్చితంగా నీ దానితోనే ఉన్నదానినే ఆశీర్వదించమని దేవుని అడగాలి. ఉన్నదానినే ఆశీర్వదించమని దేవుని అడగాలి. లేని దాని కొరకు వెళ్ళి, కాని దాని కొరకు వెళ్ళి, వేరే వారి దగ్గర గుంజుకోవాలని కదా, తీసుకోవాలని వెళ్ళి అవతల వ్యక్తిని హింసించడం, బాధ పెట్టడం అది కదా, అది మంచిది కాదని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమిత్రులారా, ఇంకా కింది భాగంలో చూడండి, నీ పొరుగు వాణ్ణి హింసించకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు అంటున్నాడు కదా. ఈ దినాల్లో దోచుకోకూడదు అంటే దోచుకుంటూనే ఉన్నారు. పొలాలను కదా, ఇండ్లను రకరకాలుగా దోచుకుంటూ ఉన్నారు. దోచుకోవడం సమంజసం కాదు. దేవుడు అది చెప్పలేదు. నీ కష్టంతో నువ్వు తినాలి అంటాడు. కష్టపడి చెమటోర్చి, హల్లెలూయా, కష్టపడి చెమటోర్చి తినాలే, కానీ దోచుకోకూడదు అంటున్నాడు. ఇంకా కింది భాగం చూడండి, కూలివాని కూలి, చూడండి, కూలి ఇచ్చేవారు కూడా మేస్త్రీలు. ఇది గుర్తించాలి. మేస్త్రీలకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంట? కూలివాని కూలి మరో నాటి వరకు నీ వద్ద ఉంచుకోకూడదు. ఇస్తపా, రేపు ఇస్తపా అని అట్లా చెప్పకూడదంట. ఎందుకంటే అవతల వ్యక్తి ఆకలి కొని ఉంటాడు. బియ్యం లేకపోతాయి, పప్పు లేకుండా ఉంటుంది, నూనె లేకుండా ఉంటుంది, చాలా రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. నీకు తెలియదు ఆ బాధ. నువ్వు మేస్త్రివి, నువ్వు పని చేయకపోయినా నీకు పైసలు ఇస్తారు. ఈ దినాలు అట్లా జరుగుతుంది కదా. మేస్త్రీలకు పని చేయకపోయినా ఆ రోజు కూలి ఆయనకి ఇస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. కష్టపడి పని చేయాలి. మేస్త్రి కూడా పని చేయాల్సిందే. కష్టపడకుండా కడుపు నింపుతా అంటే అది మోసమే. అపోస్తుడైన పౌలు ఏమన్నాడు? పని చేసే ఆహారం తినాలి, పని చేయకుండా అన్నం తినొద్దు అంటాడు దేవుడు. అక్కడ అపోస్తుడైన పౌలు పత్రికల్లో రాశాడు. తెసలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాసి పెట్టాడు, పని చేసి ఆహారం తినాలి. మరి పని చేసిన వానికి కూలి ఇవ్వాలి కదా. మరి మేస్త్రీలు మరో నాటికి ఉంచుకోకూడదు అంటున్నాడు. ఉంటే ఇవ్వండి, లేకపోతే గడువు చెప్పండి, కానీ ఉంటే మాత్రం మరో నాటికి ఉంచుకోకూడదు అంటున్నాడు దేవుడు. మరో నాటికి ఉంచుకోకూడదు. ఎందుకంటే వారిది ఆకలి కదా, వారిది ఆకలి లేకనే పని చేస్తారు. కాబట్టి అలా చేయకుండా ఏనాటి కూలి ఆనాటే ఇస్తే చాలా మంచిదని కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కూలి విషయం ఇచ్చే విషయంలో కూడా మేస్త్రీలు జాగ్రత్త పడాలని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇంకా కింది భాగం చూడండి, చెవిటి వాణిని తిట్టకూడదు అంటున్నాడు. ఇక్కడ 14వ వచనంలో చూడండి, 14వ వచనం ఏమంటున్నాడు? చెవిటి వాణిని తిట్టకూడదు. ఎవరు తిట్టొద్దట? ఇక ఇడపడదు అని చెప్పి తిట్టడం మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చెవిటి వాణిని చేసింది ఎవరంట? ఎవరు చేసిండ్రు? ఒకసారి ఆ మాట చదువుదామా? మూడో అధ్యాయము 11వ వచనం చదవండి. 4వ అధ్యాయం, నిర్గమకాండం 4వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే గదా. ఒకరిని గుడ్డివానిగా, ఒకరిని చెవిటివానిగా, ఒకరిని కుంటివానిగా సమస్తం చేసింది నేనే.
నేను చూస్తున్నాను, మీరు జాగ్రత్త, చెవిటివాడని మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టొద్దు అంటున్నాడు దేవుడు. ఏది మాట్లాడాలనో అదే మాట్లాడాలి, ఏది చెప్పాలనో అదే చెప్పాలి. కానీ వాడిని తక్కువ చూపు చూడకూడదు, చెవిటివాడని కూడా తక్కువ చూపు చూడకూడదు. ప్రేమించాలి, దయ చూపాలి. దేవుడే అతన్ని ఆ విధంగా చేశాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకరిని ఘనతకు ఒకరిని ఘనహీనతకు చేసింది కూడా దేవుడే, అది మనం గుర్తించాలి. ప్రతి విషయంలో ప్రతి దానికి దేవుడు సమాధానం ఇస్తాడు. ఎందుకు ఆ విధంగా చేశాడో కూడా సెలవిస్తాడు. మానవునిలో కరుణ, దయ, జాలి, మంచి మనసు ఉందా లేదా అనేది కూడా దేవుడు చూస్తాడంట. నువ్వు అవతల వ్యక్తిని చెవిటివాడని తిడుతున్నావు చూడు, అక్కడ నీకు కఠినం, జాలి లేని మనసు అనేది గుర్తుపెట్టాలి. ఎందుకు చెవిటివాడిని దేవుడు చేస్తాడంటే నీలో మంచి మనసును చూడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంటే చెవిటివాడైనా అతని నువ్వు ప్రేమతో చూస్తున్నావు అనేది దేవుడు గుర్తించాలి. హల్లెలూయా. చెవిటివాడైనా అతన్ని నువ్వు ప్రేమతోనే చూస్తున్నావు అనేది గుర్తించాలి. మనిషిలో దేవుడు ప్రతిదీ కూడా పరీక్షిస్తాడు. నువ్వు చెవిటివాడిని చూసి వీడు వేస్ట్ అని చెప్పి కదా, వీళ్ళు వేస్ట్ అని చెప్పి, వీళ్ళు పనికి రానోళ్ళని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? జాగ్రత్త. దేవుడు ఆ చెవిటివాణిని కూడా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ చెవిటివాణి పైన కూడా దయ చూపుతున్నాడు. నీ మీద ఎలా దయ చూపుతున్నాడో, ఒక సంపన్నుడవైన, ఒక ఆస్తిపరుడవైన ఆ వ్యక్తివైన నిన్ను ఎలాగూ ప్రేమిస్తున్నాడో ఆ చెవిటివాణిని కూడా దేవుడు అలాగే ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నీవు తక్కువ చూస్తున్నావేమో, నీవు తక్కువ చూపు చూస్తున్నావేమో, కానీ దేవుడు తక్కువ చూపు చూడట్లేదు. చెవిటిని వాణిని నిన్ను ఎలాగూ ప్రేమిస్తున్నాడో ఆ చెవిటి వాణిని కూడా అలాగే ప్రేమిస్తున్నాడని గుర్తించాలి. ఏ ఒక్కరిని కూడా త్రోసివేయడానికి వీల్లేదు. చేతనైతే సహాయం చేయండి, లేదంటే ఊరుకునండి. పదే పదే నీ చెవిటాడా, నీకేమేం పడదు, పగజర్ అని అనకూడదు. మనకేది న్యాయమో అది చెయ్యాలి కదా, ఏది న్యాయమో అది చెయ్యాలి. అదే మంచితనము, మానవత్వం. హల్లెలూయా. దేవుడు నేర్పించే దైవక్రమం. హల్లెలూయా. దేవుడు నేర్పించే దైవక్రమం. హల్లెలూయా. పక్షపాతం చూపొద్దు అంటాడు. కింది భాగం చూడండి. చెవిటి వాణిని తిట్టకూడదు, గ్రుడ్డి వాణి ఎదుట అడ్డము వేయకూడదు. అడ్డము, గ్రుడ్డి వాణి ఎదుట అడ్డం వేస్తే ఏమవుతుంది? కింద పడిపోతాడు కదా, దెబ్బలు తాకుతాయి. అది మామూలుగా అయినా తాకొచ్చు, భయంకరంగానైనా తాకొచ్చు. ఒకవేళ అక్కడ రాయి ఉంటే ఆ రాయికి తాకితే తల పలగవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కనుక గుడ్డివాడు వచ్చినప్పుడు అడ్డం వేయకూడదు. అడ్డం వేస్తే వాడు కింద పడి గాయాల పాలవుతాడు. కాబట్టి అలాంటి బాధ నువ్వు ఎవరిని పెట్టకూడదు. ఏ గుడ్డివానికి ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇంకా కింది భాగం చూద్దాము. నీ దేవునికి భయపడవలెను. చూడండి, చెవిటి వాణిని తిడుతున్నావా? దేవుడు అంటున్నాడు నువ్వు దేవునికి భయపడాలి, నీ దేవునికి భయపడవలెను అంటున్నాడు కదా. గుడ్డివానికి అడ్డం వేస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. నువ్వు భయపడాలంటున్నాడు దేవునికి భయపడుతూ మనము సరైన పనిని, సరైన దానిని మనం చేయాలి. కానీ ఆటంకపరిచే అలవాట్లు తీసివేసుకోవాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా కింది భాగం చూడండి, 15వ వచనం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు అంటున్నాడు. పెద్ద మనుషులైనటువంటి వారు ఇది మనం గుర్తించాలి. మీకు అధికారం దేవుడు ఏదైతే చేతిలో ఇస్తున్నాడో, నేను ఎవరైతే పెద్ద మనిషి అనుకొని నాకు న్యాయం తీర్చని నీ దగ్గరకు వస్తున్నారో, అన్యాయపు తీర్పు నువ్వు తీర్చొద్దు. ఏది న్యాయమో అదే చెయ్యాలి. న్యాయంకి వెళ్ళేవారు కూడా న్యాయమే అడగాలి, అన్యాయాన్ని అడగకూడదు. న్యాయానికి వెళ్ళేవారు కూడా భయంకరంగా ఉన్నారు ఈ దినాల్లో. అంత నాకే కావాలి అనే ఆలోచన. న్యాయానికి వెళ్ళేవారు న్యాయం అయితేనే అడగనికి వెళ్ళాలి. అన్యాయమైన దాన్ని కూడా నాకే కావాలనుకోవడము, అక్కడ న్యాయం జరగాలంటే నీది కూడా తప్పే అవుతుంది. న్యాయం తీర్చేవాడు కూడా చక్కగా న్యాయం తీర్చాలి, అడిగేవారు కూడా న్యాయమైనదే అడగాలి. అప్పుడే దేవుని దీవెన కూడా మీకుంటుందని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ అన్యాయపు తీర్పు తీరిస్తే నీవు కూడా మోసపోతావని గుర్తించాలి. ఈరోజు నీకు అధికారం ఉందని, బలం ఉందని వచ్చిన వాళ్ళకు నువ్వు న్యాయము తీర్చకుండా అన్యాయం చేస్తున్నావా? అది నీవు కూడా అనుభవించే రోజు వస్తుందని మాత్రం ఎప్పుడు గుర్తించాలి, ఎప్పుడు
మర్చిపోకూడదు. ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో దాన్ని దేవుడు అనుభవింపజేస్తాడు. ఎందుకంటే మరొకసారి నువ్వు ఆ తప్పు చేయకూడదని. మరొకసారి నువ్వు ఆ తప్పు ఎంత భయంకరమైన వేదనకు గురి చేస్తుందో, ఎంత ఒంటరిగా నువ్వు కుమిలిపోవాల్సి వస్తుందో, ఆ పరిస్థితిని దేవుడు నీకు కంపల్సరీ తీసుకొస్తాడు. ఎందుకంటే నువ్వు చేసిన పని అంత భయంకరమైన బాధను పెట్టావని గుర్తు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అవతల వ్యక్తికి నువ్వు ఎంత బాధ పెట్టావో అది దేవుడు గుర్తు చేస్తాడు నీకు కూడా. కాబట్టి న్యాయపు తీర్పు తీర్చే వాళ్ళు అన్యాయం చేయకుండా పెద్ద మనుషులైనటువంటి వారు ఖచ్చితంగా న్యాయమే చెయ్యాలని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, బీదవాడని పక్షపాతము చేయకూడదు. బీదవానికో న్యాయము, ఉన్నోనికో న్యాయము, లేనోనికో న్యాయము చేయకూడదు. అది పక్షపాతం అవుతుంది అంటాడు కదా, పక్షపాతము అవుతుంది అంటాడు. అలా కాకూడదు. ఖచ్చితంగా పేదవాడైనా గొప్పవాడైనా ఒకటే న్యాయం ఉండాలని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా చూడండి కింది భాగంలో, గొప్పవాడని అభిమానము చూపకూడదు అంటున్నాడు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. పేదవాడని త్రోసివేయద్దు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. ప్రతి విషయంలో న్యాయంగానే ఉండాలని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా కింది భాగం చూద్దాము. నీ ప్రజలలో న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవాలను. కింది భాగం 16వ వచనం, నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. కొండెములాడుచు లేనిపోనిది చెప్పి ఇంటింటికి పోయి కొట్లాటలు పెట్టే కొన్ని అలవాట్లు కొంతమందికి ఉంటాయి. ఇది కరెక్ట్ కాదంటాడు కదా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి గాయాలు చెయ్యవద్దమ్మా, జగడాలు పెట్టకు పెద్దమ్మ కదా. జగడాలు పెట్టకూడదు. కొండాలు చెప్పి జగడాలు పెట్టకూడదు. పలానోళ్ళు నిన్ను అట్ట అన్నారు, పలానోళ్ళు ఇట్ట అన్నారు అని చెప్పి కొట్లాటలు పెట్టకూడదు. కొండాలు చెప్పి కొట్లాటలు పెట్టొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. అలా తిరిగితే గొడవలు కొట్లాటలు వస్తాయి. కాబట్టి అలా తిరగకుండా జాగ్రత్త పడండి. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. నీ సహోదరుడు, నీ తమ్ముడు కానీ, నీ అన్న కానీ, ఇక పొరుగువాడే కానీ ఎవరికి కూడా ప్రాణము తీసేంత పరిస్థితి వెళ్ళొద్దు, ప్రాణము తీయొద్దు అంటున్నాడు కదా. ప్రాణహాని చేయకూడదు, నరహత్య చేయకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా కింది భాగంలో చూడండి, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. సహోదరుని మీద పగ పెట్టుకోవద్దు అంటున్నాడు. పగ పట్టొద్దు. ఇంకా నీ పొరుగువాని పొలము నీ మీదకి, నీ పొరుగువాని పాపం నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వాణ్ణి గద్దింపవలెను. ఎవడైనా తప్పు చేస్తే, పాపం చేస్తే ఆ పాపం నీ మీదకి రాకుండా ఉండాలంటే నువ్వు గద్దించాలని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇంకా కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. మీరు నా కట్టడలన్నీ కూడా, నేను యెహోవాను, మీరు నా కట్టడలన్నీ ఆచరింపవలెను. ఇవన్నీ కూడా మనం పాటించాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటల్లో మనం వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, ప్రేమగల తండ్రి, విన్న మాటలు మా హృదయాల్లో నింపి మమ్మల్ని ఫలింప చేయమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.